ధరణి పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి టీంలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులతో, కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాల్టి నుంచి క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి కమిటీలు వెళ్లనున్నాయి. సమస్యకు సంబంధించిన భూమిని ఫీల్డ్లోకి వెళ్లి కమిటీలు పరిశీలించనున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ధరణి పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి టీంలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులతో, కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాల్టి నుంచి క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి కమిటీలు వెళ్లనున్నాయి. సమస్యకు సంబంధించిన భూమిని ఫీల్డ్లోకి వెళ్లి కమిటీలు పరిశీలించనున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. గట్టిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ఈ సంఘటన ధరణి పోర్టల్లో కూడా చాలా పెండింగ్ సమస్యలను గుర్తించింది తెలంగాణ సర్కారు. వాటిని పరిష్కరించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి అంటే నిన్నటి నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా ఉంది. లక్షలాది దరఖాస్తులను కూడా పరిష్కారం చూపాలని భావిస్తా ఉంది. ఈ నెల 9 వరకు కూడా ఈ డ్రైవ్ కొనసాగబోతా ఉంది. దాదాపు 2.5 లక్షల దరఖాస్తులను కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయితే జిల్లా కలెక్టర్లు కూడా వ్యక్తిగతంగా చొరవ చూపాలని, ఈ ప్రక్రియను సక్సెస్ చేయాలని కూడా ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కూడా అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో కూడా ఏర్పాటయ్యే ఈ బృందాల్లో కూడా అందుబాటులో ఉండాలని కూడా రెవెన్యూ సిబ్బందితో పాటు పారాలీగల్ వాలంటీర్లకు, అదేవిధంగా కమ్యూనిటీ సర్వేయర్లను, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులను కూడా నియమించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఆయా అధికారులు కూడా ఇప్పటికే ప్రతి మండలంలో కూడా తహసీల్దార్లకు సంబంధించి 2 నుంచి 3 కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే వీరికి అవసరమైన శిక్షణ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించింది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని కూడా గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై కూడా సమాచారం దరఖాస్తుదారులకు కూడా ఎప్పటికప్పుడు వారి మెసేజ్ కూడా, రైతుల మెసేజ్ రూపంలో కూడా వెళ్లే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ బాధ్యత కూడా గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలకు కూడా అప్పగించింది. అసైన్డ్ ల్యాండ్ తో పాటు ఇనాము, పిఓటి, భూదాన్ బోర్డు, ఇటు వక్ఫ్ భూములతో పాటు దేవాదాయ భూముల సమస్యల పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రధానంగా కూడా 3 సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ ధరణి పరిష్కారం కోసం, సమస్యల కోసం మాత్రం నిత్యం 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వంపై పోరాటం చేస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కూడా ప్రధాన సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విన్నవించుకుంది. దీనికి సపరేట్ గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే ఆ కమిటీ కూడా ఫీల్డ్ లో విజిట్ చేసి కలెక్టర్లతో కూడా భేటీ అయ్యి, ప్రధానంగా రైతులతో భేటీ అయ్యి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద ఎంక్వైరీ చేసి ఒక నివేదికను కూడా గత నెల 24వ తారీఖు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది. ఆ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. మొత్తానికి నేటి నుంచి కూడా 9వ తారీఖు వరకు కూడా చిన్న సమస్యలు అన్ని కూడా ఈ 9వ తారీఖు వరకు పరిష్కరించే అవకాశం కనిపిస్తా ఉంది. దాని ద్వారా రైతులు కూడా తమ భూమి అమ్ముకోవడానికి, వెళ్ళిన భూమి తిరిగి పొందడానికి, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కూడా ఇది పెండింగ్ లో ఉండడం వల్ల రైతు బంధు కూడా కొంతమంది రైతులు అందుకోలేకపోతున్నారు. వారందరికీ కూడా ఈ ప్రక్రియ మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటికే రైతులు కూడా ఈ నిర్ణయం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.